నిన్న ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 రిలీజ్ చేయడం జరిగింది. అందుట్లో పలానా పోస్టులని జెప్పేసి ఇవ్వటం అయితే జరిగింది. అందుట్లో ముఖ్యమైనది ఏపీ డీఎస్సీ అనమాట 2026ది. ఇప్పటికే టెట్ పాస్ అయ్యి ఉన్నారు చాలా లక్షల మంది ఈసారి అభ్యర్థులున్నారు. అయితే పోయినసారి వచ్చేసరికి 16,500 పైనే పోస్టులు ఇవ్వడం జరిగింది. అది మెగా డీఎస్సీ కింద. ఆ సంఖ్యతో పోల్చినట్టయితే ఈసారి ఈ జాబ్ క్యాలెండర్‌లో ఈ పోస్టులు చూసి అంటే 3,000 చిల్లర పోస్టులు చూసి అందరూ గూడా అభ్యర్థులు బెంబేలెత్తుతున్నారు. ఎందుకంటే ఎంత మందిరో రాస్తున్నారు. ఇన్ని లక్షల మంది టెట్ క్వాలిఫై అయ్యారు. అయితే ఇప్పుడు ఈ 3,000 పోస్టులు సరిపోవు. మాకు ఇంకా ఒక 6,000, 6,500, 7,000 పోస్టులకు పెంచాలని జెప్పేసి చాలా మంది గూడా అడుగుతా ఉన్న స్థితి ఉందన్నమాట ఇప్పుడు. అయితే ఇక్కడేంటంటే మనం గమనించాల్సింది పోయినసారి మెగా డీఎస్సీ ద్వారా అన్ని పోస్టులు ఇవ్వటం వల్ల ఈ 3,000 సంఖ్య అనేది చాలా చిన్నగా కనిపిస్తా ఉంది. పోయినసారి అంత ఖాళీలు వెతికి తోసేశారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్నే కదా అంతమందికి తోసేసింది. ఇక్కడేంటంటే సాలరీస్ వచ్చేసరికి కేంద్రం కొంత, మనం రాష్ట్రం కొంత ఇస్తారనమాట. ఇప్పుడు ఈ 3,000 పోస్టులు అంత తక్కువని కాదు. ఎందుకంటే ఇప్పుడు జెన్‌కో, ట్రాన్స్‌కో ఇక మిగతా శాఖలు గ్రూప్స్ వాటితో పోలిస్తే ఈ 3,000 సంఖ్య అనేది 4 రెట్లు ఎక్కువ. ఎందుకంటే అవన్నీ కూడా 400, 500 ఉన్నాయి. ఒక్కోటి ఏది చూసుకున్నా గూడా. ఓవరాల్‌గా అన్నిటి మీద కూడా. కానీ ఇదొచ్చేసరికి ఎంతున్నయి? 3,000 పోస్టులు పైనే ఉన్నాయి. ఆ పెద్ద సంఖ్యలో చూసిన తర్వాత ఈ చిన్న సంఖ్యను చూడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడేం పెంచాలంటున్నారు. అయితే ప్రతి సంవత్సరం ఏపీ డీఎస్సీ ఉంటుంది అని జెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరి ఇప్పుడు వచ్చేసరికి మొత్తం ఇచ్చేస్తే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఖాళీలు ఉండొద్దని కొంతమంది అంటా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మీకు అడ్వాంటేజ్‌గా ఉన్నది ఏంటంటే, ప్రతి సంవత్సరం వచ్చేసరికి ఈ సంవత్సరం జూన్ నుంచి మొదలెడితే రిటైర్మెంట్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ శాతం ఉంది ప్రభుత్వ పాఠశాలలో. దాని పరంగా ఏమన్నా ఇంకా ఒకవేళ చెయ్యాలి అనుకుంటే పెంచుతారు తప్ప, నాకు తెలిసైతే ప్రతి సంవత్సరం డీఎస్సీ వదలాలనుకుంటే ఇప్పుడు ఏదైతే పోస్టులు చెప్పారో ఆ సంఖ్య మాత్రమే ఉండేదానికి ఉంటుంది. ఇక 3 సంవత్సరాల్లో 3 మూళ్ళు వేసుకున్నా 9,000 అవుతుందనమాట. అయితే ఇప్పుడు ఈ 3,000 సంఖ్య అనేది ఖాళీగా ఉన్న పోస్టులా? లేకపోతే రిటైర్మెంట్ ఇప్పుడు జూన్‌లో కాబోయే వాళ్ళయన్నీ లెక్కేసి దీన్నే కౌంట్ కింద ఇచ్చారా అని జెప్పేసి తెలియాల్సుందనమాట. ఓవరాల్‌గా అయితే అభ్యర్థుల డిమాండ్ ఏంటంటే అట్‌లీస్ట్ 6,500 పోస్టులైనా ఇవ్వాలి అని జెప్పేసేసి. మరి ఏం జేస్తారో చూడాల్సుందనమాట. మొత్తానికైతే ప్రస్తుతానికి అందరూ గూడా చాలా బాగా ప్రిపేర్ అవుతా ఉన్నారు. పోయినసారి అంత ఈజీ అయితే కాదండి జాబ్ కొట్టడం. ఎందుకంటే తక్కువ పోస్టులున్నాయి, ఎక్కువ మంది అభ్యర్థులున్నారు. గట్టి పోటీ వాతావరణం అయితే ఈసారి లేకపోలేదు.